నిన్నటి వరకు వచ్చేసరికి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమీ అర్థం కాని స్థితిలో స్టూడెంట్స్ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోవడం ఒకటి, హార్డ్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కానీ ఆపర్చునిటీస్ అనేవి పూర్తి స్థాయిలో లేవు. అయితే సొంతగా స్టార్టప్ పెట్టుకుందామా అంటే వాటికి ఈ ఇనిషియేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. సో ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో ప్రభుత్వం వాళ్ళు వచ్చేసరికి కొన్ని రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి అది ఇచ్చిన, సో ఆ రాయితీ ఏదైతే ఉన్నదో వడ్డీలు కట్టేది ఏదైతే ఉందో అది కూడా భారం అని చెప్పేసి డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ప్రస్తుతానికి ఖాళీ ఉండకుండా ఇన్వెస్ట్మెంటు కోసం ఇప్పుడు ఏదన్నా స్టార్టప్ పెట్టుకునే విధంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్. సో మొన్న ఒకటి చెప్పాను, సో అంతకు మించింది ఇది. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్కి అవి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చేశాను కొన్ని రోజుల క్రితం. అదేంటంటే యువ వికాసం అనే ప్రోగ్రామ్ని తెలంగాణ సర్కార్ ఇనిషియేట్ చేసింది అని చెప్పేసి, దాని ప్రకారం స్టూడెంట్స్కి 5 లక్షల మందికి ఏడాదికి 5 లక్షల మందికి కొన్ని లోన్లు ఇస్తారు, కొంత రాయితీ అనేది చూపించారని చెప్పాను కదా. అయితే తాజాగా దానికి సంబంధించిన రాయితీ విషయంలో ఇంకా మార్పులు చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే 100% రాయితీ ఇచ్చారు. అదేంటి, ఇప్పుడు నువ్వు ఒక పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నావు, బీటెక్ చదివి, అంటే మామూలు విషయం కాదు అది, పచ్చళ్ళ బిజినెస్ అనేది 50,000 రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నాం. సో ఆ 50,000 వరకు 100% రాయితీ, అది వడ్డీ కట్టే పని లేదు దానికి. అయితే 1,00,000 దాటిందనుకోండి, లక్ష కానీ 1,00,000 దాటిందనుకోండి, నెలకు 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. రాయితీ అనేది కొంచెం ఇంప్లిమెంట్ చేశారు. అదే 2 లక్షలకి ఇలా రాయితీ అనేది 50,000 వరకు అయితే 100% ఇచ్చేయడం అయితే జరిగింది. మిగతా విషయాల్లో ఒక 10% అట్లా పెంచడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు జనాలు వచ్చేసరికి వడ్డీ దగ్గరే భయపడతా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1 వడ్డీ అనుకోండి, కొన్ని రోజులు కట్టకుండా ఉంటే ఏమవుతుంది, అది ఇప్పుడు నీ పరిస్థితి వాళ్ళేదో బిజినెస్ పెడితే లాస్ వచ్చింది, కట్టకుండా ఉంటే అది ఏమవుతుంది, ధరం వడ్డీ పెరిగిపోయినట్టు పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ బాధ అనేది ఉండదు ఈ 50,000 అనేది తీసుకుంటే. సో దాని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఆ 50,000 క్లియర్ చేసుకుంటే గవర్నమెంట్కి మీ డబ్బు మీకు మిగులుతుంది. మీకు వచ్చే ఆదాయం లాభాన్ని బట్టి మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇంతకు ముందుతో పోల్చినట్టయితే ఇప్పుడు చాలా పెద్ద గుడ్ న్యూస్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు గమనించినట్టు ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యే ప్రతి ఓళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలో జాబులు చేసేవాళ్ళు పిల్లలు కాదు. తోటలలో కోతకి వెళ్ళి లేదా మిరపకాయ కోతలు వీటికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి స్టడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా చేసుకోవచ్చు. లేకపోతే పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ పిల్లలు, అంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి రాదులేండి, దానికి ఆదాయం కూడా ఉంటుంది. సంవత్సరానికి ఇంత ఆదాయం ఉన్న వాళ్ళకైతే ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీకు తెలిసే ఉంటుంది, టీజీది తెలంగాణది. సో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అలా చిక్కు వచ్చిందల్లా ఏంటంటే, సో ఇప్పుడు ఈ వడ్డీ అనేది పెరిగిపోతే మరి పరిస్థితి ఏంటనే ఆలోచించే వాళ్ళకు ఇది అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంది, ఖచ్చితంగా దీనికి బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉండాలా, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలంటే అలాంటి రిక్వైర్మెంట్స్ పరంగా చూసుకుంటే 10th ఇంటర్ వీటికి కూడా ఇస్తున్నారు మీ అర్హతను బట్టి. అయితే వీటికి సంబంధించిన విధి విధానాలను అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వెబ్సైట్లో వీటిని పీడిఎఫ్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే
ఇప్పుడు దీనికి బీటెక్ కంప్లీట్ అయ్యి ఉండాలా, లేకపోతే ఇంటర్ కూడా పాస్ అయ్యి ఉండాలా, 10th పాస్ అయ్యి ఉండాలా, లేకపోతే చదువుకోపోయినా పర్లేదా, ఇలాంటివి కానివ్వండి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇలాంటివి కానివ్వండి. లేకపోతే మా మదర్ ఫాదర్ ఎంప్లాయర్స్ అయితే మాకు ఇస్తారా, మళ్ళీ పర్టికులర్గా మా మదర్ ఫాదరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే మాకు ఇస్తారా, లేకపోతే మాకు ఇంత ఆదాయం ఉంటే సంవత్సరానికి మాకు ఇస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అవుతుందా, లేకపోతే నేను ఇప్పుడు బీటెక్ పాస్ అయ్యి చిన్న జాబ్ చేసుకుంటున్నాను, దాని ద్వారా జాబ్ చేసుకుంటూనే ఈ డబ్బులు తీసుకొని నేను స్టార్టప్ బిజినెస్ పెట్టుకోవచ్చా. సో ఇలా అన్నీ కూడా మొత్తానికి కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మన పేరు రావాలంటే ఏం చేయాలి, మరి ఇప్పుడు తీసుకున్నదే నెల కట్టాల్సిందే. ఒకవేళ కట్టకపోతే ఒక నెల ఏమవుతుంది, వాటన్నిటి విధి విధానాలు ఖచ్చితంగా అయితే అందుట్లో పెట్టారనమాట. వాటిని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి పర్సంటేజ్ ఆఫ్ మార్కులు అవసరమా, దీనికి పాయింట్లు ఎన్ని ఉండాలి, ఇవన్నీ అందుట్లో వాళ్ళు ఇవ్వటం అయితే క్లియర్గా జరిగింది. అంటే అదంతా చెప్పాలంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది, చాలా ఉన్నాయి రూల్స్. అయితే రూల్స్ ఉన్నా కూడా మీకు అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి అవి. మరి చాలామంది అడిగేది ఏంటంటే, ఏంటి సర్టిఫికెట్ల మీద ఇస్తారా అండి, లేకపోతే ఏమన్నా ప్రాపర్టీస్ ఏమన్నా తాకట్టు పెట్టాలా. మరి ప్రాపర్టీస్ తాకట్టు పెట్టాలంటే గెజిటేట్ సైన్ అవసరం, గెజిటేషన్ చేయించాలా, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఓకేనా. ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్ ఇచ్చే లోన్లో వచ్చేసరికి మీరు గెజిట్ లేకుండా ఏది కూడా సాధారణంగా పోదు, ఎందుకంటే నువ్వు ఎవడో తెలియదు కదా. అయితే దానికి ప్రూఫ్లు ఏం కావాలి, ఇప్పుడు అప్లికేషన్ పెట్టాలంటే ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, సర్టిఫికేట్లు జిరాక్స్లు కావాలా, ఆధారు, ప్యాను ఇలాంటివి కావాలా, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా లెటర్ తీసుకురావాలా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా లెటర్ తీసుకురావాలా. ఈ రీఎంబర్స్మెంట్లో మనం ఎలా అయితే చేస్తామో అలాగే దీనికి కూడా చేయాలా, ఏ బ్యాంకుకి వెళ్ళాలి, ఏ బ్యాంకులో ఇస్తారు, ఇవన్నీ కూడా. సో జనరల్గా నాకు తెలిసి ఇలాంటి లోన్లు వచ్చేసరికి గ్రామీణ బ్యాంకుల్లోనే వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో అలాగే ఈ రాజీవ్ వికాస్ పథకం అనేది కూడా నాకు తెలిసి అలాగే చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులకి అయితే నాకు తెలిసి ఇవ్వరు. అదేంటంటే ప్రైవేట్ బ్యాంకులు అయితే మీరు ప్రాపర్టీస్ పెట్టాల్సిందే. ఓకేనా. సో రుణమాఫీలు ఎలా, ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు యువ వికాసం ఇలాంటివి తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్తారంటే, ఆమె ఇప్పుడు పలానా ఇయర్ ముందు తీసుకున్న వాళ్ళకు ఈ మొత్తం కూడా రుణం మాఫీ చేసేస్తాం, రుణం కింద కదా అది అని చెప్పేసి చెబుతారు రైతులకైతే. మరి ఇప్పుడు ఈ రాజీవ్ వికాస్ దానికి కూడా అలా చేస్తారా అంటే ముందే చెప్పలేము, మీ అదృష్టం. ఇప్పుడు హామీ ఇవ్వాలనుకునే వాళ్ళు ఆ టైం ముందు అంతకుముందు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మేము రద్దు చేసేస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్తారు. దాని ప్రకారం వచ్చిందంటే ఇంకా మీ అదృష్టమే. సో అందుకనే దాని విధి విధానాలు మీరు అన్నీ చూసుకొని మీరు ఖచ్చితంగా అయితే మీరు పెట్టే బిజినెస్ ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇది